హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కవి అప్పుకు రాసిన ప్రేమ లేఖను చదువుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు తన రూమ్లో. ఇంతలో అది చూసిన రాజా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇద్దరు ప్రేమికులని విడదీస్తున్నావు. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడం అంటే అది చాలా పెద్ద తప్పే అని చెప్పేసి అంటాడు. నిలదీస్తూ అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం నేను ఎలాంటి తప్పు చేయటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, అక్కడ అప్పుని బాధ పెడుతున్నావు, ఇక్కడ కవిని బాధ పెడుతున్నావు, నీకు ఇలా చేయడం సిగ్గుగా లేదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, నేను నా ఫ్యామిలీని పరువు నిలబెట్టడానికి ఇలా చేస్తున్నాను, అందుకే ఇలా చేశాను, మీరేమైనా అనుకోండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నా భార్యగా నాకే సిగ్గుగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు కావ్య, నువ్వు వాళ్ళిద్దరిని కలపాలని చూడాలి కానీ విడదీస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, నిన్ను చూస్తూనే నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి చెప్తూ వెళ్ళిపోతాడు. అది చూడగానే అక్కడున్న కావ్య మాత్రం, ఏంటి ఈయన ఇలా ఇద్దరిని కలపాలని అనుకుంటున్నాడు, వీళ్ళిద్దరిని కలిపితే కుటుంబాల మధ్య ఎంత సంఘర్షణ వస్తుందో నాకు తెలుసు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ చాలా భయపడిపోతూ ఉంటుంది. అక్కడున్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది.